ఎవరైతే నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను, నిద్ర లేచేటప్పుడు సంతోషంగాను ఉంటారో వాళ్ళే నిజమైన కోటీశ్వరులు. నీ పెదాలు ఒక్కటే నవ్వితే చాలదు, నీ కళ్ళు కూడా నవ్వాలి. ఎందుకంటే మన మనస్సులో ఉన్న ప్రశాంతత అయినా అశాంతి అయినా కనిపించేది మన కళ్ళల్లోనే. మనం కోపంలో ఉన్నప్పుడు ఆలోచించలేము, బాధలో ఉన్నప్పుడు అర్థం చేసుకోలేము. మనకు తెలియకుండా మనం చేసే తప్పులు అవి. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. మంచి సమాజం నిర్మించడం కోసం లక్ష్యాలే కాదు, మంచి లక్షణాలు కూడా కావాలి. దేనికైతే నువ్వు వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. రంగు లేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. జీవితంలో ఎవరికి ఎక్కువగా దగ్గర అవ్వద్దు. దగ్గరై బాధపడటం కన్నా మన హద్దుల్లో మనం ఉంటే చాలా మంచిది. దేవుడికి పెట్టే దండం, ఆకలి అనేవారికి పెట్టే అన్నం, ఆపదలో ఉన్నవారికి చేసే సాయం ఊరికే పోవు. ఎప్పుడో ఒకప్పుడు తిరిగి నిన్ను ఆదుకోక మానవు. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. వీటన్నింటినీ అర్థం చేసుకునే మంచి మనస్సు ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. నీ బద్ధకమే నీ అసలు శత్రువు. అది నీ ఎదుగుదలకు అడ్డం, నీ పేదరికానికి మూల కారణం.